ఇప్పుడు ఉన్న అభిప్రాయం అనేటువంటి దారం అల్లుకుని రాబోయేటువంటి ప్రోగ్రామింగ్ అంటే కార్యక్రమం అనేటువంటి తాడు అల్లు దాని మీద నడుస్తున్నాం. అది ఇక్కడ వాడు చెప్పింది కొంచెం సూక్ష్మమైన విషయం. ఇలా దారి చేసుకుంటూ ఉంటే అర్థభేద దారిలో భేదం అవుతాయి. అంటే ఎవడి తాడు వాడిదే గనక ఎవడి తాడు మీద వాడు నడుస్తూ ఉంటాడు, ఎవడి చేసే ప్రయాణం తాడు మీద వాడి తాడు వాసనేస్తూ ఉంటుంది. ఒక్కొక్కడు ఇంతలా తాడు అల్లుకోవచ్చు, దాని మీద నడుస్తాడు డ్యాన్స్ చేస్తూ. ఒక్కొక్కడు సన్నటి దారం అల్లుకోవచ్చు. ఏమండి రేపు కాదు ఎల్లుండి సాయంత్రం నేను ఊరికెడతా అన్నట్టు. సాయంత్రం ఊరికెడతా అన్నవాడు ఇప్పటి నుంచి ఊరికెడుతూ ఉంటాడు, కురుపు సలిపినట్టు సలుపుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళు అందరినీ సన్నాసి ముండా కొడుతాం. అంటే ప్రతి క్షణం ఊరికెడతాడా? నేను ఎల్లుండి ఊరికెళ్ళాలి మీకు తెలుసునా? తెలిసి ఏం చేస్తారు? గంటారా? సర్దుతున్నారు, సర్దారా? ఎంతసేపు పడుతుందండి బట్టలు సర్దటానికి? వీడికన్నా ఇంతో బట్టలు ఎర్ర బట్టలను 10, 12 ఉండవు, మొత్తం కృష్ణాచలకను అని లెక్కేస్తాం. ఎంతసేపు పడుతుంది లెక్క సర్దటానికి? వీడిది ఒక డొక్కు, సబ్బు డొక్కు, అన్ని డొక్కులే సరుకులు. పట్టుమని సర్దితే ఒక మనిషి సర్దితే అరగంట కూడా పట్టదు. అట్లాంటిది ఎల్లుండి సాయంత్రం ఊరికి వెళ్ళాలంటే సర్దారా? ఏమిటి అనుకున్నారు మీ ఉద్దేశం? ప్రయాణం ఉందా లేదా? నాకు రిజర్వేషన్ అంటే చెప్పామండి అన్నారు. చెప్పడం ఏంటి? అది అయ్యేట్టు చూడాలి. ఇప్పుడు తంతాడు వాడు వెళ్ళి సతాయిస్తే. రిజర్వేషన్ పేరు రాయించారు, చెప్పారు. ఏం చెప్పారంటే వెయిటింగ్ లిస్టులో పెట్టారు. అదేమిటి? ఎంత భయిస్తాడా? వీడు కొడుకుంటే భయిస్తాడు కానీ వాడు వాడిని దబాయిస్తాడా? ఏమి లాభం లేదు. 14 అని ఏమిటా వెయిటింగ్ లిస్ట్లో? 14 ఏమిట్రా అంటాడు కొడుకుని. కొడుకు వాడిని అంటాడా? ఏదా రిజర్వేషన్ వాడిని 14 ఏమిట్రా అని అడిగితే అసలు లేదు పోరా అంటాడు. ఇలా వాడు ఇవాళ నుంచి రేపు సాయంత్రం ఎల్లుండి సాయంత్రం వరకు ప్రయాణం చేయబోయే టైం వరకు ఇంట్లో వాళ్ళందరినీ కూడా ప్రాణాలు తినేస్తాడు. వీడు ఎప్పుడు ఎడతాడా బాగుంటే ఇంట్లో అనిపిస్తాడు. చివరికి వెళ్ళబోయే టైంలో ఏం చేస్తాడు? నానా హంగామగా కళ్ళజోడు పెట్టా, తర్వాత టిక్కెట్టును దానికి రిజర్వేషన్ కార్డును పొద్దున తెచ్చి కొడుకు ఇచ్చాడు. అది నీ ఇంటి దగ్గర మర్చిపోయాడు. ఏది ఎల్లుండి సాయంత్రానికి ఇవాళ నుంచి సతాయించే మున కొడుకు షూర్గా మర్చిపోతాడు. అంటే బీపీ ఉందన్నమాట వాడికి. పర్పాసులు తిని వాడితో చెప్పకుండా బతుకుతున్నాడు అలా ప్రయాణాలు అవి చేస్తూ. అట్లాంటి వాడు ఏం చేస్తున్నాడు? అక్కడ రైలు ఎక్కాక రైలు బయలుదేరాక వాడు వస్తాడు కదా రిజర్వేషన్ వాడు, వాడి కోసం చూస్తే జేబులో బ్రహ్మ పదార్థం ఉంది, ఇంటి దగ్గర ఉంది టికెట్. అలా దారం అల్లుకునేవాడు ఒకడు. ఇంకోడు ఏం చేస్తాడు? పెట్టే ఓపెన్ చేసి పెట్టుకుంటాడు. ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆ పుస్తకాలు కదా, ఆ ఊరికి వెళ్ళవలసిన పుస్తకాలు 1, 2 వీడు తీసుకెళ్ళవలసిన ఆ పెట్టి మీరు పెట్టుకుంటాడు తెలిసి. తర్వాత గుడ్డల గదిలోకి వెళ్ళినప్పుడు తనకు కావాల్సిన గుడ్డల స్నానాన్ని తీసుకుంటూ ప్రయాణానికి కావాల్సిన ఎన్ని కావాలో చొక్కాలను లాగులు తీసుకుంటాడు, ఆ పెట్టి మీద పెట్టుకుంటాడు. ఎవరికి ఏం చేస్తాడు? ఇంకొక గంటలో ఊరికి బయలుదేరుతానగా ఆ పెట్టె చుట్టూను పెట్టె మీద పెట్టుకున్న పెట్టెలో పెట్టేసి తాళం వేసుకుంటాడు. అంటే వాడు ఒక పూచి పూల కానీ అగ్గి పూల కానీ మర్చిపోవటానికి వీల్లేదు వాడు వెళ్ళినటువంటి ప్రొసీజర్లో. వాడు ఎవరు సర్దారో తెలియదు అన్నాడు, వాడు సర్దుకున్నట్టు ఉండదు పెట్టే, ఎవరికి తెలియదు. కానీ ప్రయాణం బయలుదేరే టైంకి పెట్టే సర్ది ఉంటుంది. అంటే అలాగే ఎంతమంది ఉండగలం అంటే ఎవరు కాలం అనుకోండి, ఎక్కడో 1, 100 ఒకళ్ళు ఉంటారు. వాడు ప్రయాణం చేయడు, అంటే ఫిజికల్గా భౌతికంగా ప్రయాణం చేస్తాడు కానీ మనస్సు చేత ప్రయాణం ఎన్నడూ చేయడు. వాడు ఉదాసీనం అసక్తం తేషు కర్మసు అన్నాడు భగవద్గీతలో. ఇంట్లోకి వెళ్తుంటే ఇంట్లోకి వెళ్ళు, బజార్కి వెళ్తుంటే బజార్కి వెళ్ళు, ఆఫీస్కి వెళ్తుంటే ఆఫీస్కి వెళ్ళు. ఇది మెంటల్గా, కానీ ఫిజికల్గా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మెంటల్గా ఉరికి కూర్చున్నాడు వాడు. అట్లాంటి వాళ్ళే నేను ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిందని సతాయించడం, టైం అవ్వకపోయినా సరే డబ్బుల కోసం అని చెప్పి ఇంట్లో పిల్లలు వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటాం, రాత్రి 10 వరకు ఆఫీసులో ఏదో పని చేస్తున్నానని సతాయించడం, ఇట్లాంటివన్నీ అంటే మెంటల్గా ఫిజికల్గా చేసే పని కంటే మెంటల్గా రొచ్చుగా చేస్తారు. నానా కర్మ కంపు కొట్టేట్టు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని నడిపిస్తుంటారు. అది తేడా. వీడు అసలు ఆఫీస్కి వెళ్ళనే వెళ్ళాడు. ఆయన 2 నిమిషాలు తక్కువ 10కి ఆఫీసులో ఉంటుంది వీడి శరీరం. వీడు ఇంటి దగ్గరను ఆఫీస్ అనేది తేడా లేదు కనుక ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళడు, ఆఫీస్ నుంచి ఇంటికి రాడు, అలా కూర్చుంటాడు మెంటల్గా. ఆ పర్ఫెక్షన్ అంటే ఎక్కడనో 100కి 1,00,00,000
అంటే మనబోటి వాళ్ళు కొన్ని వేల మంది అదృష్టవంతులు అయితే మన మధ్యన అలాంటి వాడు ఒకడు ఉంటాడు. వాడున్న రోజుల్లో మనం ఉంటాం, కానీ వాడు ఉన్నట్టు తెలియటానికి అవకాశం లేదు. చాలా మందికి అట్లాంటి వాడు అలాంటి వాడు అని తెలియదు. మహాత్మా గాంధీ వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆయన డిసిప్లిన్ ఎలాంటిదో చాలా మందికి తెలియలేదు. తర్వాత తెలిసి అంతకంటే లాభం లేకపోయింది. ఎందుకంటే వీఆర్ నాట్ ఇవాల్వ్డ్ ఇనఫ్ టు ఫాలో హిమ్. మన ఎవల్యూషన్ చాలదు, అంచేత వేస్ట్ అయిపోయింది. అలాంటి వాడు ఉంటాడు కనుక ఒకడు అలా ప్రయాణం చేశాడు, ఇంకోటి ఇలా ప్రయాణం చేశాడు, మూడో వాడు ఏం చేశాడు, అతి జాగ్రత్త అయినవాడు పర్సనల్గా వాడే వెళ్ళాడు, రిజర్వేషన్ చేయించుకున్నాడు, వాడే టికెట్ కనుక్కున్నాడు. ఈ పురసన్నసులు పంపిస్తే మర్చిపోతారో లేకపోతే అశ్రద్ధ చేస్తారో, వాడే స్వయంగా లెక్కెట్టి బట్టలు కట్టుకున్నాడు, వాడే ట్యాక్సీకి టెలిఫోన్ చేసుకున్నాడు, వాడే బయలుదేరి వెళ్ళాడు. అన్నీ వాడే చేసుకున్నాడు. ఎవరిని చేయనివాడు, నమ్మడు. కొంచెం కష్టజీవి పెటపెట్లాడుతూ ఉంటుంది ఒక్కొక్కడు, కానీ పనులు అవుతూ ఉంటాయి. డౌటింగ్ సమస్య అంటే లోపల ఖర్చు ఎక్కువ, ఏ భ్రాసికి పని ఎక్కువ అన్నట్టుగా వీడికి పనులు పెటపెట్లాడుతూ ఏడుస్తూ అవుతాయి వీడికి. ఆ రెండో వాడికి పనులు అవటం అవ్వకపోవటం అంటూ ఉండదు, కానీ అవటమే. వాడి మైండ్కి పనులు అక్కర్లేదు. వాళ్ళు ఏదైనా అవ్వకపోయినా అసలు వాడు పట్టించుకోవడం. ఎప్పుడన్నా రైలు మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ రైలుకి వెళ్తాడు. అంతేకాని రైలు ఏమిటి మిస్ అవటం ఏమిటి, మనంతా వాడికి ఏమిటి అని బుర్ర పెంట చేసుకోవడం. వీడు ఈ మొదటి ఎగ్జాంపుల్ చెప్పాం కదా, రైలు మిస్ అయ్యాడు అనుకోండి, మనంత బ్రహ్మజ్ఞానం గలవాడికి రైలు ఎందుకు మిస్ అయింది, ఈ బ్రహ్మకు బుద్ధి లేదా, మనం సీక్రెట్ డాక్టర్ని చదువుకున్నాం కదా, రైలు ఎందుకు మిస్ అవ్వాలి అంటే చేతస్థముండ కొడుకులే వెళ్ళాడు, టైం అయిపోయిన తర్వాత అందుకు మిస్ అయింది, అది ఒప్పుకోడు. ఇవాళ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి ఏడుస్తాడు, వాడిని తిట్టి వీడిని తిట్టింది. ఇలాగా ముగ్గురు 3 తాళ్ళు పేనుకుంటున్నారు లేదా, అలాగా అర్థభేద అంటే మార్గభేదము చేత, దారులు భేదం అవటం చేత ఎవడి దారి వాడు పేనుకుంటున్నాడు. వాడే సొంతగా పేనుకునే దారే కనుక ఎవడి వాసన వాడి దారి వేస్తూ ఉంటుంది, నరవాసన. చాలా కష్టమైన సూత్రం. వేద ధర్మాణం అంటే ధర్మములు అంటే ఏంటి, ఇక్కడ వాడి ధర్మం అది, వీడి ధర్మం అది, వీడి ధర్మం అది, స్వభావాలు అనమాట. వాటి యొక్క భేదం కూడా ఉంటూ ఉంటుంది. స్వభావ భేదం దేనికి చేత వస్తుందండి అంటే వాడు ఏర్పాటు చేసుకున్న దారి భేదం అంటే అన్నాడు. భూతకాలం నుంచి భవిష్యత్ కాలానికి వాడు వేసుకుంటున్నటువంటి కర్మ, వర్తమాన కర్మ భేదం వల్ల వస్తుంది అన్నాడు. ఇది ఈ సూత్రానికి జ్వాలకులుడు గారు ఏం చెప్పారో చూసుకుందాం. ప్రచండమైన సూత్రం, లేకపోతే కష్టం. ఇది కూడా నోట్ చేసుకోండి. ది పాస్ట్ అండ్ ది ప్రెజెంట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. సరిగ్గా తూకంగా వేశాడు రియాలిటీ. ది పాస్ట్ అండ్ ది ప్రెజెంట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. ఫుల్ స్టాప్ పెట్టండి. ది ఫార్మ్ అస్యూమ్డ్ ఇన్ ది టైమ్ కాన్సెప్ట్, ది ఫార్మ్ అస్యూమ్డ్ ఇన్ ది టైమ్ కాన్సెప్ట్ of the present, time concept of the present is the result of developed characteristics, developed characteristics, and holds latent seeds of future quality. ఇది ధర్మాణం అంటే ఫ్యూచర్ క్వాలిటీ అంటే. వీడికి రాబోయేటువంటి చేసే పనులలో వీడి ధర్మం ఎట్లా ఉంటుందో, వీడు ఎలా ప్రవర్తిస్తాడన్నది ఫ్యూచర్ క్వాలిటీస్ ఉన్నాయి. వాటికి సీడ్స్ వీడు ఇప్పుడు చేసుకుంటున్నది అంటూ ఉంటాయి. ఇవి దీనికి ఇంతకు ముందు ఉన్నాయి, ముందు నుంచి వస్తూ ఉంటాయి. దీనివల్ల వీడు తయారు చేసుకుంటూ ఉంటాడు. ఈ మార్గం భేదం వల్ల ఇది చెప్పింది. ఇది ఒక సూత్రం. ఇంతకు ముందు చెప్పినటువంటి యోగాభ్యాసం ఇన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. దానివల్ల జరిగే వినియోగములు ఇక్కడ చెబుతున్నాడు. ఇవన్నీ ఈ మార్గాలన్నీ కూడా తుడుచుకొని పోతాయండో ఆ యోగాభ్యాసం చేసినప్పుడు. యూ విల్ బి ఏ క్రియేటర్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది క్రియేటర్. మీ ఫ్యూచర్ మీరే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అంతేగాని మీ పాస్ట్కి బద్ధుడై అలాగా పప్పెట్స్ లాగా, కుక్కల్లాగా బిహేవ్ చేయడం ఉండదా. యోగాభ్యాసం ఎప్పుడైతే ఈ చెప్పబడినటువంటి సూత్రాల ప్రకారం మీరు చేసుకున్నారో, మీ ఇదివరకు స్వభావం ఉన్నదే
ఆ స్వభావం తుడి చేసేసి పోతుంది. ఇప్పుడు కూడా స్వభావం అనేటువంటిది మీకేం ఉండదు. ఉండకపోవటం వల్ల ఏం జరుగుతుంది, ఆ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తారు, కానీ మీ స్వభావం ప్రకారం ప్రవర్తించడం అనేది పోయింది. కనుక ఈ సూత్రాలన్నింటికి సమన్వయం ఎక్కడ, పైన ఈ 3వ అధ్యాయం వరకు చెప్పబడినటువంటి యోగాభ్యాసంలో ఏవేవి పోతాయో ఇక్కడ చెబుతున్నాడు అనమాట. ఆ పోని వాడికి ఉన్నటువంటివన్నీ ఇక్కడ చెబుతున్నాడు. ఇందులో ఇవి వర్ణించి ఇవి పోతాయి, ఇవి తుడిచిపెట్టుకుపోతాయి. తర్వాత మీకు క్రియేటివ్ ట్రూత్ ఉంటుంది, కానీ రియాలిటీలో మీరు ఎగ్జిస్ట్ అవడం అనేటువంటి కర్మ అక్కర్లేదని చెబుతున్నాడు. అంటే క్రియేటివ్ మైండ్ ఉంటుంది, కానీ మీకు కన్స్ట్రక్టెడ్ మైండ్ను స్ట్రక్చర్ ఆఫ్ థాట్ ఫారమ్స్ వాటి మధ్య బతకవలసినటువంటి గతి పట్టదు. ప్రిజనర్ లాగా, ఒక ఖైదీలాగా మీ చేత తయారు చేయబడినటువంటి అభిప్రాయముల్లో మీరు బతుకుట, తోలుబొమ్మలాట, మీ స్వభావమే మీ చేత తోలుబొమ్మలాటలాడించుట, ఇటువంటివే ఉండవు అని చెబుతున్నాడు. తర్వాత 13వ సూత్రం అంటే వ్యక్త సూక్ష్మ గుణాత్మాన. ఇది 13వ సూత్రం. వ్యక్త సూక్ష్మ గుణాత్మాన విడదీస్తే ఇక్కడ వ్యక్త సూక్ష్మ గుణాత్మాన 3 పదాలు. అంటే అవి అవేంటి ఏమిటో చూద్దాం. వ్యక్త సూక్ష్మ అంటే వ్యక్తమైనవి కానీ సూక్ష్మముగా ఉన్నవి కానీ, అంటే మేనిఫెస్ట్ ఆర్ అన్మానిఫెస్ట్ అన్నమాట. వ్యక్తమైనవి కానీ లేక సూక్ష్మముగా ఉన్నవి కానీ. గుణాత్మాన అంటే గుణములే తాముగా ఉంటున్నాయి. కొంచెం అయోమయంగా ఉంది, సమన్వయం చేసుకోవాలి. అంటే అవి అంటే పైన చిట్ట చివరికి ఏం చెప్పాడు పై సూత్రంలో, ధర్మములు. ధర్మములు అంటే ఏమిటి, స్వభావములు, అంటే నేచర్ ఆఫ్ థింగ్స్. పంచదార యొక్క ధర్మం ఏంటి, తీయగా ఉంటాం. ఉప్పు ధర్మం ఏంటి, ఉప్పగా ఉంటాం. నిప్పు ధర్మం ఏంటి, పైకి మండటం. నీరు ధర్మం ఏంటి, కిందికి ప్రవహించడం. అవి ధర్మాలు అంటే ఏమండి, ప్రాపర్టీస్. నేచర్ ఆఫ్ థింగ్స్ లేక ప్రాపర్టీస్. అవి మన మనస్సుకు కూడా ఉన్నాయని చెప్పాడు కదా ఇందాక. అవి ఆ ధర్మములన్నీ కూడా ఒకప్పుడు వ్యక్తంగానూ ఉండొచ్చు, ఒకప్పుడు సూక్ష్మంగానూ ఉండవచ్చు. వ్యక్త సూక్ష్మ. వ్యక్తంగా ఎలా ఉంటాయి, మర్రి చెట్టు ఉంది అనుకోండి, ఒక మర్రాకు నలిపి వాసన చూస్తే ఏ వాసన వేస్తుందో, ఇంకొక చెట్టు మర్రి చెట్టు యొక్క మర్రాకు నలిపి వాసన చూసినా మర్రి వాసన వేస్తుంది, కానీ వెర్రి వాసన వేయదు. ఉందా లేదా, మర్రితనం అని వేరే ఉందా లేదా దానికి, మన దగ్గర వెర్రితనం లేకుండా చూస్తే. అలాగే ఒక చెట్టుకి మర్రికాయ ఎలా కాసిందో ఇంకొక చెట్టుకి మర్రికాయ అలాగే కాస్తుంది, కానీ పొట్లకాయలే కాస్తుందా ఏమండి? క్రాస్ చేస్తే వీలైందే ఆ 2 చెట్లకి, మర్రి చెట్టుకి పొట్ల చెట్టుకి. ఒక ఇండియా వాడును కోవైట్ ఆడదీన్ని, లేదా ఇండియా ఆడదీన్ని కోవైట్ మొగాడుని క్రాస్ చేయొచ్చు, కానీ లేదా ఇండియా మొగాడు అమెరికా ఆడది క్రాస్ చేస్తే పిల్లలు పుడతారు, కానీ మనిషిని పందిని క్రాస్ చేస్తే ఏం అవరు. తేడా ఏమిటి దానికి దీనికి అంటే జనరిక్ డిఫరెన్స్ వచ్చింది. అట్లాగే మర్రి చెట్టుకి పొట్లకాయ రాదు. ఏది మర్రికాయకిని పొట్లకాయకిని ఎవడన్నా క్రాస్ చేసినా లాభం లేదు. కాకపోతే మర్రికాయకిని ఫిగ్, అంజూరకాయకిని క్రాస్ చేయొచ్చు. అప్పుడు మంజూరకాయ, రెంట్లో మధ్యది ఏదో పుట్టచ్చు ఒకటి. అంటే దీనికంటే పెద్దది, దానికంటే చిన్నది అని. అది అయ్యా అత్తి చెట్టు కాయ కాదు, ఇది వటత వృక్షం, అంటే దీని కాయ కాదు, దీనికంటే పెద్దది. అంటే తలకాయ సింహం ఒళ్ళు మనిషి నారసింహం అన్నట్టుగా పుడుతుంది దానికి.
ఎందుకని రెండూను ఒక జాతికి చెందిన చెట్లే కనుక. ఇవి ఒక మాట పుట్టాక ఆ లక్షణం అలాగే ఉంటుంది. అంటే ఈ మర్రి చెట్టుకి ఏ లక్షణం ఉందో రంగు, రుచి, వాసన, ఆకు యొక్క ఆకారం మొదలైన ఆ మర్రి చెట్టుకి అవే ఉంటాయి. దాన్ని ఏమంటారు? వ్యక్త ధర్మ, వ్యక్త ధర్మములు. అంటే వ్యక్తమైనటువంటి విచ్చుకొనినటువంటి ధర్మములు. అంటే ఇవాల్వ్డ్ ప్రాపర్టీస్ ఫౌండ్ ఇన్ ఇవాల్వ్డ్ క్రియేషన్. అలా కాకుండా మర్రి గింజలు చేతిలో వేసుకోండి, ఇందులో అవన్నీ ఉన్నాయా లేదా? మర్రి చెట్టు ఉందా లేదా? మొలిస్తే మర్రి చెట్టు వస్తే ఆకు నలిపితే మర్రి వాసన వస్తుందా రాదా? మర్రి ఆకులాగే వస్తుందా రాదా? మర్రి ఊడలు వస్తాయా రావా? మర్రికాయలు వస్తాయా రావా? ఇందులోంచి అన్నీ వస్తాయి, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఏది? మర్రి చెట్టు మొత్తం పెద్దది చూస్తే అన్నీ ఏవైతే ఉన్నాయో ధర్మములు అన్నాడు చూడండి, ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కానీ వ్యక్తములు కాదు. ఎలా ఉన్నాయి? సూక్ష్మములుగా ఉన్నాయి. అంటే సటిల్ ప్రాపర్టీస్. మర్రి గింజలో మర్రి చెట్టు ఎలా ఉంది? సూక్ష్మంగా ఉన్నది. మొలిచిన మర్రి చెట్టు పెరిగింది ఎలా ఉంది? వ్యక్తంగా ఉన్నది. కనుక దే అంటే ధర్మ, ఆ చెప్పబడినటువంటి పై చెప్పబడిన ప్రాపర్టీస్ నీ మనస్సు కూడానైనా ఒక మాట వ్యక్తంగానూ ఉంటాయి మర్రి చెట్టులాగా, ఒక మాట సూక్ష్మంగానూ ఉంటాయి మర్రి గింజలాగా. ఎలా ఉంటాయి అంటే చెబుతున్నారు. నువ్వు మేలుకొనుండగా MBBS, నేను మేలుకొనుండగా తెలుగు PhD, వాడెవడో ఇంకోటి మేలుకొనుండగా బాటనీ PhD. ముగ్గురం నిద్రపోయాం అనుకోండి. నిద్రపోతూ ఉండగా నువ్వు MBBS, నేను తెలుగు PhDయా, వాడు బాటనీ PhDయా? కాస్తలు పోయింది చూసారు, దారిపోయినాయి. ఏది ఇంత ఫీజు ఇచ్చి ఇంకా మరి అవి తొందరగా టైప్ అవటానికి, తొందరగా ఆ ఎగ్జామినర్స్ దగ్గరికి వెళ్ళటానికి, అందుకు గాను ఖర్చు వాళ్ళకి. ఇవన్నీ అయినటువంటి డిగ్రీ తెచ్చుకున్నవి ఎంతసేపట్లో చూసుకొని పోయినాయి, నిద్ర పట్టేటప్పటికి పోయినాయి. మళ్ళీ మెడుకు వచ్చాక పని చేయాల్సిందే మన తెలుగు PhD కానీ మన ఫిజిక్స్ PhD కానీ. నిద్రపోతూ ఉండగా నువ్వు PhD కాదా? అవునా? నిద్రపోతూ ఉండగా మీరు సూక్ష్మధర్మంగా ఉన్నది నీ PhD, నీ భార్యకు భర్తత్వం, నీ పిల్లలకి తండ్రిత్వం మొదలైనవి. స్థూలమైనవేమని గురిగి వేయబడ్డాయి, మళ్ళీ మెడుకు రంగానే స్థూలమైన వచ్చినాయి. అలాగే నువ్వు శరీరం ధరించి ఉన్నప్పుడు ఇంతవరకు నువ్వు చేసినటువంటి పనులు, నువ్వు చేసినటువంటి అభ్యాసములు, పూర్వకర్మ అంతా ఉంది. తయారు చేసుకున్న తాడు ఇందాక చెప్పాడు, ఆ తాడు వ్యక్తంగా ఉన్నది. నువ్వు శరీరం వదిలిన తర్వాత ఈ తాడు మొత్తం కథ, యావత్ కథ కూడాను సూక్ష్మంగా ఉంది. ఏమండి తెలుస్తుందా? తెలియకపోతే అంటే సూత్రం అయోమయంగా లేదు, నేను చెప్పడం అయోమయంగా ఉంటే అడగండి మళ్ళీ మళ్ళీ. ఎప్పుడు మనం చెప్పుకుంటాంలో ఒక్కొక్కడు అయోమయంగా ఉంటే తెలియకపోవచ్చు. అందుకని అంటే ఆ చెప్పబడినటువంటి ధర్మములన్నీ నీ మనోధర్మములు మొదలైనవి భూతకాలానికి భవిష్యత్ కాలానికి నీ మధ్యన లింక్ పెట్టుకునేందుకు తాడు నువ్వు అలుకుంటున్నటువంటి నీ మనోధర్మములన్నీ, అంటే పూర్వకర్మ అని చెప్పబడే ధర్మములన్నీ కూడా వ్యక్త సూక్ష్మ, వ్యక్తములను సూక్ష్మములను అనే రెండు రకములుగా ఉండును. గుణాత్మాన ఎలా ఉంటాయి నీలో? ప్రాపర్టీస్ లాగా కాకుండా క్వాలిటీ, గుణం అంటే ధర్మములు కాకుండా గుణములుగా ఉంటాయి. తేడా ఏమిటి? ధర్మములు, గుణములు. నాలుక మీద చక్కెర వేసుకుంటే తీయగా ఉంటాం పేరు గుణం. చక్కెర లేకపోయినా సరే మన దగ్గర ఇక్కడ చక్కెర తీయగా ఉంటుంది అన్నది ధర్మం. అది గుణాలకి ధర్మాలకి తేడా. ఏమండి? గుణం ఏం కావాలి? భౌతికమైన చక్కెర, భౌతికమైన నాలిక రెండు ఉంటే కానీ గుణం ఉండదు. అందుకని ఈ సృష్టి పంచభూతాల్లో లేకముందే ధర్మములు ఉన్నాయి, సృష్టికి ముందే అన్నారు. తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ యజ్ఞేన యజ్ఞం అయజంత దేవా. ఈ కాస్మిక్ ఇంటెలిజెన్సెస్ అందరూ కూడాను, ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవతలందరూ కూడాను ఈ సృష్టి లేనప్పుడు పుట్టి శూన్యం ఆకాశంలోనే ఇవన్నీ తయారు చేయడం మొదలెట్టారు. కానీ అప్పుడు ఈ సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. గుణములుగా ఉన్నారు. ఉన్నటువంటి వాళ్ళని ధర్మములుగా తీసుకొచ్చారు. అంటే క్వాలిటీస్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ కిందికి దింపారో.
సరుకులోకి దింపారు. అంటే విత్తనంలో ఉన్నటువంటి మర్రి చెట్ల దగ్గర నుంచి ఒక తోటలో వేసి మర్రి మొక్కలు పెంచి పెద్దవాట్లను చేశారు. అదే సృష్టించడం అంటే అంతకంటే ఏం లేదండి. ఏమండి కనుక గుణాత్మాన మన యందు ఉన్నటువంటి మనస్సులో గుణముల స్వరూపంలో ఉంటాయి. మన దగ్గరికి రాకముందు ధర్మముల స్వరూపంలో ఉంటాయి. సృష్టిలోనేమో ధర్మముల స్వరూపంలో ఉన్నాయి. మన మనసులోకి వచ్చేటికి మన గుణముల స్వరూపంలో ఉన్నాయి. ఇది తేడా అన్నారు. ఈ గుణములే మనం ధర్మములుగా అల్లుకొని వాటితో మనం మన భూతకాలం నుంచి భవిష్యత్ కాలానికి తాడల్లుకొని వర్తమానం అనేటువంటి మనం ఇమాజినరీగా తయారు చేయబడినటువంటి ఒక ముడి యందు మనం ఉండి నడుస్తున్నాం. ఇది మనం చేస్తున్న పన్నెండు చాలా బిజీగా ఉంటామంటే ఇదేనాడు. చాలా బిజీగా ఉన్నామండి, తీరదండి. ఏం చేస్తున్నాడు, ఏ చేస్తే లేదన్నాడు. దీనికి కూడా జాల్కూల్ గారు ఇచ్చిన ట్రాన్స్లేషన్ చూసుకోండి. మంచి సూత్రం, పైదానికి అనుబంధ సూత్రం. ఇది లేకపోతే పై సూత్రం లేదు, సగం ఇది పైదానికి. 13వ సూత్రం, ది క్యారెక్టరిస్టిక్స్ కామా వెదర్ లేటెంట్ ఆర్ పోటెంట్. ఇది వ్యక్తములంటే పోటెంట్ అన్నాడు ఈయన, సూక్ష్మములంటే లేటెంట్ అన్నాడు. వెదర్ లేటెంట్ ఆర్ పోటెంట్ కామా partake of the nature of the three gunas. ఈ గుణములు ముఖ్యంగా ఎన్ని రకములు? 3. రజస్సు అంటే డైనమిజము, తమస్సు అంటే ఇనర్షియా, సత్వము అంటే పాయిజ్. ఈ 3 ధర్మములు, ఈ 3 గుణములతో సృష్టి నిర్మాణంలోకి వస్తుంది. దాంట్లో రజోగుణంతో ఏమేమి వస్తున్నాయి? మన మనస్సు, తెలివితేటలు, ఇంద్రియాలు, వాటి ప్రవర్తన మొదలైనవి వస్తున్నాయి. తమస్సుతో ఏమొస్తున్నాయి? పంచభూతాలు, శరీరంలో ఉన్నటువంటి లేయర్స్, టిష్యూస్ మొదలైనటువంటి ధాతువులు, ఇవన్నీ నిర్మాణం చేస్తున్నాయి. సత్వంతో ఏమొస్తున్నాయి? మన బుద్ధి, చిత్తం, ఆత్మ మొదలైనటువంటి అందులో ఉంటున్నాయి సత్వంలో. ఇక్కడి నుంచి మనం ఎక్కి అది అందుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈ శరీరంలో పుట్టి. ఏమండి, రజస్సు తమస్సులలో పుట్టి, అంటే తమస్సుతో మ్యాటర్ మొదలైనటువంటి బుట్టి ఇనర్షియా నుంచి, డైనమిజంలోంచి సెన్సెస్, సెన్స్ ఆర్గన్స్, సెన్సోరియము, మైండ్, ఇంటెలిజెన్స్ పుట్టి, ఈ రెంటికి వచ్చిన పాయిజ్ గిలక లాంటిది అయినటువంటి సత్వమునందు సత్యము, దివ్యము, నిత్యము అయినటువంటి ఆనందమైనటువంటి శాశ్వత రూపం ఉంటే దాని దగ్గరికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇంతే చేస్తుంది అందరికీ. తెలుస్తుందా? తెలుస్తున్నట్టు. కనుక ఏ వ్యక్త సూక్ష్మ గుణాత్మాన అన్నదానికి ఈయన చెప్పింది ఇది అనమాట. ఇక్కడ గుణాలు అన్నదానికి కొంచెం వివరణ కూడా ఇచ్చాడు. త్రిగుణాలని చెప్పుకుంటే తేలిగ్గా ఉంటుంది. ఆ పైన మన గుణాలన్నీ పుడతాయి. ముందర వచ్చిన త్రిగుణాలతో మిగతా గుణాలు పుడతాయి. అంటే ఉప్పు అండి, చింతపండు అండి, మిరపకాయ, ఇంగువ, పోపు సామానాన్ని లెక్కేస్తే ఎంత ఉంటాయండి? మహా ఎక్కువ ఉంటే 1 డజన్ దాటి ఉంటాయా? దాంతో మీరు ఎన్ని వందల వంటకములు తయారు చేయవచ్చునో. అవి ఉండి ఇటు నీళ్లు ఉంటే చారు వాటితోనే పెడతారు, పులుసు వాటితోనే పెడతారు, సాంబారు వాటితోనే పెడతారు, కుళంబు వాటితోనే పెడతారు. ఏమండి, చల్లచారు, ఇంతేనే కావలసిన సరుకు. ఇంతకంటే ఎక్కువ ఏమైనా ఉందా? కనుక ఈ మూడు గుణాలతోనూ ఈ ప్రపంచంలో 3 కోట్లు, మీ ఇష్టం 33 కోట్లు ఎన్నైనా సరే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ మూడింట్లో 3 రకాల కాంబినేషన్స్. సత్వం, అదేది రజసత్వం, తమశ్చైవ తమస్సత్వం రజస్తదా. భగవద్గీతలో ఉదాహరణ కూడా ఇచ్చాడు. అంటే నంబర్ 1 ఎక్కువ ఉండి 2 and 3 తక్కువ ఉన్నది ఒకడు, నంబర్ 2 ఎక్కువ ఉండి 1 and 3 తక్కువ ఉన్నది ఒకడు, నంబర్ 1 and 2 ఎక్కువ ఉండి 3 తక్కువ ఉన్నది ఒకడు. 3 పుట్టారు. ఈ ముగ్గురులో ఆ మొదటివాడు, ఈ రెండవ వాడు, వీళ్ళిద్దరూ ఉన్నారే, వీళ్ళిద్దరు స్వభావం ఉన్నవాళ్ళు ఇంకోటి పుట్టాడు. మొదటివాడు, మూడవ వాడు ఇద్దరు వాళ్ళ స్వభావం ఉన్నవాడు ఇంకోటి పుట్టాడు. అంటే ఈ ముగ్గురుతో 3 9 రకాలైన వాళ్ళు పుట్టారు. వాళ్ళకి అలా క్రాస్ బీడ్ పెడుతూ ఉంటే 9 మందికి 9 9 81 మైనస్ ఒకటి వస్తుంది. 81 మంది లెక్కేస్తే తర్వాత పర్ముటేషన్స్, కాంబినేషన్స్ 81 టు ది పవర్ ఆఫ్ 81 వెళ్ళిపోయాయి. ఆ కారణం చేత ప్రపంచంలో మన అందరం తలో స్వభావం కలిగి ఉన్నాం. ఒక స్వభావానికి ఏ రకమైన సంబంధం లేదండి.
పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్. ఇది స్వభావాలు ఎట్లా వస్తాయండి? ఏవో మోల్డ్స్ ఉంటాయని కాదు, ఏ మోల్డ్ కాదు, అంతే. మోల్డ్ కామన్గా ఉన్నదేమో కామన్గా ఉంది. ఎంతవరకు కామన్గా ఉంది? 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఓ ముక్కు, 2 చెవులు, 2 చెవుల సందులో తలకాయ ఇరుక్కుంటాం, మెడకాయ మీద తలకాయ, ఇవన్నీ కామన్. అక్షున్ వంత కర్ణ వంత సఖాయ వేదంలో చెప్పాడు. కళ్ళున్నాయి, ముక్కులున్నాయి, చెవులు ఉన్నాయంటే అంతవరకే సిమిలారిటీ అన్నాడు. ఈ గుణములు 3 గుణాలు కూడాను ఇన్ని రకాలైనటువంటి గుణాలుగా వచ్చి మనంగా పుట్టాక గుణాలుగా ఉంటాం మానేసి ధర్మాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. తాని ధర్మాణి ప్రథమాన్యాసన్. ఇది 13వ సూత్రం. కనుక వ్యక్త సూక్ష్మ గుణాత్మాన. అవి వ్యక్తములు సూక్ష్మములుగా ఉన్నప్పుడు కూడా గుణములుగా ఉండి గుణాత్మలుగా ఉండి ధర్మములుగా వ్యక్తం అవుతూ ఉంటాయండి. 13వ సూత్రం. అందుకని మనం యోగాభ్యాసం చేసినప్పుడు ఏం తెలుసుకోవాలి? మనలో పనిచేస్తున్నటువంటివి ఈ ధర్మములు అని తెలుసుకోవాలి. ఈ ధర్మములు ఈ బేస్ ఎక్కడ ఉంది? ఆ గుణములలో ఉంది అని తెలుసుకోవాలి. చిత్తవృత్తి నిరోధం జరిగేటప్పటికి ఈ ధర్మాలు ఎగిరిపోతాయి, ఆ గుణాలు మాత్రం ఉంటాయి. త్రిగుణాలు ఉంటాయి. కానీ త్రిగుణాలు ఎందుకున్నాయి? మనకి పరిపూర్ణ సత్వశుద్ధి వచ్చి చిత్తశుద్ధి వచ్చి భూతం నుంచి భవిష్యత్తుకి తాడల్లుకుంటాం అనేటువంటి దాన్ని ఈ తాడు తెగ్గొట్టేసి కాల్ చేసుకునేందుకు కావాల్సిన ట్రైనింగ్ కోసం మాత్రమే ఉన్నవి. అది అసలు రహస్యం. ప్రకృతిలో త్రిగుణాలు ఎందుకున్నాయి అని అంటే మనం చిత్తశుద్ధి చేసుకునేందుకోసం, దానికి కావలసిన సన్నివేశములు మనమే తయారు చేసుకుని పుట్టించుకుంటాం కోసం. ఓ 10 లక్షల రూపాయలు మా నాయన సంపాదించి నాకు ఇచ్చాడు అనుకోండి, ఊరుకుని వాడిని ఊరుకోక ఫిలిం బిజినెస్ పెట్టి తగలడిపోతాయా లేదా? అలాంటి పని చేసుకుంటే తప్ప వీడు అక్షయ పాత్ర పట్టుకుని అడుక్కుంటే తప్ప వీడు సొంతంగా వాడి పనికిరాడు ప్రపంచం. అంటే వాడికి సోల్ డెవలప్మెంట్కి కావాల్సింది వాడే చేసుకుంటాడు. వాడు వెధవై పుట్టినప్పుడు సోల్ డెవలప్మెంట్కి వాడికి పనికి రాకుండా పర్రాయి పుట్టాడు అనుకోండి, వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కూడా నోట్లో చెంచా టీకన పెంచాడు అనుకోండి, అంటే 40వ ఏట కూడా పాల పీకతో పాలు తాగుతున్నట్టుగా కంజనటలు ఇడియట్టలు ఏముంటాడు వెధవ, పనికిరాడు ప్రపంచానికి. ఎంత విధం అప్పటికి కూడా సీసాలో పోసుకుని పీకతోనే తాగుతూ ఉంటాడు అనుకోండి ఆఫీసులోకి వెళ్ళినప్పుడు కూడా. అట్లాంటి వాడు బాగుపడాలంటే ఏం చేయాలి? ముందు ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఉద్యోగం పోవాలి. ఎవరినైతే ఉద్ధరిస్తానో వాడిని ఏం చేస్తున్నాడు? భాగవతంలో లేదు, వామనమూర్తి చరిత్రలో వాని అఖిల విత్తంబునే అపహరింతు అన్నాడు. ఈ లోకాలన్నీ నావి, ఈ సుఖాలు నావి, ఈ మేడ నాది, ఈ ఇల్లు నాది, నేను కావాలంటే నేను దానం చేస్తాను, ఇచ్చేస్తాను, ఎవరికి కావాలి ఏం కావాలి తీసుకోండి అంటే నీకు ఉన్నవన్నీ తీసేస్తే ఏమొస్తుంది? నువ్వు మిగులుతావు. నీకు నువ్వు జ్ఞాపకం వచ్చేందుకోసం ఇవన్నీ లాక్కున్నా అన్నాడు బలిచక్రవర్తి. ఇక్కడి నుంచి వాడిని డెవలప్ అవ్వమన్నాడు. అప్పుడు నీ మనస్సు వ్యక్తమైన మనస్సుకి అవ్యక్తమైన లోపల ఆత్మ దగ్గరికి వెళ్లే మనస్సుకి మధ్యన ద్వారం ఉంది, పాతాళం అని. అక్కడ నేను కాపలా ఉంటానన్నాడు. బలిచక్రవర్తికి పాతాళం అనే రాజ్యం ఇచ్చి అక్కడ వాటిలో శంఖచక్ర చతుర్భుజములతో అహోరాత్రాలుగా తను కాపలా ఉన్నాడని కథ అష్టమస్కంధంలో చూడండి. దాని ముందు ఏం చేస్తాడు? నాది అనేవన్నీ ఎత్తేసి ఒంటరిగా మనిషిని కసి నుంచో పెట్టాడు. నేను అనే మాట జ్ఞాపకం రావటం కోసం. అది ప్రతి తడవ మనకి జరగటం కోసమే మృత్యు వస్తుంది. శరీరం వదిలిపెట్టడం ఎందుకు? నాది అనేవన్నీ పోయి నేను అనేది మిగలటానికి. కానీ అలవాటు లేకపోవటం వల్ల ఏమవుతుంది? నిద్ర వచ్చినట్టు అవుతుంది. నాది అనేది లేకుండా నేను అనేది ఉంటాం అలవాటు ఉన్న వాళ్ళం కాదు కదా మనం. బతుకున్న వాళ్ళు కనీసం శరీరం నాది, జేబు నాది, ఈ పెన్ను నాది, పెన్సిల్ నాది, ఈ చాక్ పీస్ నాది, చాక్ పీస్ కోసం కొట్టుకునే వాళ్ళు లేవు. నేను అక్కడ పెట్టుకున్న చాక్ పీస్ నువ్వు తీయటానికి వీల్లేదు అన్నాడు ఒక ఆయన ఇంకో ఆయన. అంటే ఆ ఇద్దరిలో ఎవరికి ప్రొఫెసర్ వస్తుందని చెప్పారని చేత కొట్టుకుంటున్నారు. ఆ మొన్న నుంచి మాట్లాడకుండా మానేశారు చాక్ పీస్ గురించి. అసలు మాట్లాడకుండా మానేశారు తర్వాత. కనుక ఈ యోగాభ్యాసం యొక్క ఫలితం ఏమిటంటే ఈ త్రిగుణాలు మిగులుతాయి, ఈ ధర్మాలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ధర్మాలు అధర్మాలు కలిసే కదా ధర్మంగా మన దగ్గర ఉంది. సత్యంచ అనృతంచ అభిసత్యం అభవతం అవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు త్రిగుణాలు మిగులుతున్నాయి. అసలు త్రిగుణాలు మన దగ్గర ఎందుకున్నాయి? ఈ స్థితి కోసం మనం ప్రయత్నం చేయటానికి, మన భవిష్యత్తును మనం అల్లుకుంటాం కోసమే, మన కర్మను మనం సృష్టించుకుంటాం కోసమే ఉన్నది. కర్మను ఎందుకు సృష్టించుకుంటున్నాం?
దాని ఫలితం అనుక్షణం అనుభవించడం కోసమే. అనుభవించడంలో బాధ ఎందుకు కలుగుతుంది? కర్మను సృష్టించుకోకుండా ఉండటం ఎలాగనేది నేర్చుకుంటాం కోసమే. ఏమండి, పరిగెత్తద్రాని కుర్రాన్ని పట్టుకుంటే ఆగడం, కానీ పరిగెత్తి మోకాలు చెక్కులు ఊడిపోయేట్టు పడిపోతాడు. వాడికి ఒక 25 మాటలు 30 ఏట్లో మోకాలు చెక్కులు ఊడిపోవటం, హైపరికం వేయటం, మందు మోకాలకి పైన అయిందో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ వేసేటప్పటికి 10-12 మాటల తర్వాత పడ్డాయి, మోకాలు చెక్కులు ఊడి అబ్బో మంట అయ్యో అన్నట్టు తర్వాత 12వ మాట 13వ మాట పరిగెత్తేటప్పుడు ఒక మాట ఆలోచిస్తాడు. ఎందుకు ఈ మంట పుట్టింది అంటే పరిగెత్తే ముందు ఆలోచించడం పుట్టడం కోసం మాత్రమే. మనందరికి చేసేటువంటి పనులలో సీక్వెన్స్లో ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? సీక్వెన్స్ పోనీయకుండా మనం పొలబెట్టడం వల్ల. సీక్వెన్స్ పోనిస్తే కాన్సిక్వెన్స్ ఉండదు, చూసారా? అందుకని దాంట్లో మనం పొలబెట్టాం కనుక అంటే వీ ప్రపోజ్డ్ సంథింగ్, దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డిస్పోజ్ సంథింగ్. అక్కడ వస్తుంది అంటే మనం రెస్పాన్సిబిలిటీ వహించినటువంటి వాళ్ళం అయినా. ఈ పెయిన్ మొదలైనటువంటివన్నీ ఎందుకు అంటే ఆ రెస్పాన్సిబిలిటీ వహించడం అనేటువంటిది, ఆ పొలబెట్టడం అనేది మానేయటానికి. మానేయటం అంటే పని చేయటం మానేయటం కాదు, డ్యూటీ ఏమిటో అది చేయటం.